ఏంటండి ఇది? ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయ్యి బాబాయ్ బాబాయ్, అలాగైతే ఎలాగండి? ఇప్పుడు చేసేయండి. దాని పక్కనే ఒక గంట కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని వాట్సాప్ యొక్క బ్లూ టిక్స్ రాకుండా మనం ఎలా వీడియోని చూడాలని చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మన వాట్సాప్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు దగ్గర అయితే ఒక వాట్సాప్ ఉంది. ఇంకో వాట్సాప్ అయితే ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇది రియల్మీ మొబైల్స్ అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. రియల్మీ ఎంఐ చాలా మొబైల్స్కి అయితే మల్టీ యాప్స్ అయితే కన్వర్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ 2 వాట్సాప్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవడానికి రోడ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా యాప్స్ అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వాట్సాప్ చూపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి వాట్సాప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2 వాట్సాప్ చూపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ వాట్సాప్, సెకండ్ వాట్సాప్ అయితే ఫస్ట్ వాట్సాప్ చూపిస్తుంది. ఇక్కడ సెకండ్ వాట్సాప్ అయితే చూపిస్తుంది. సెకండ్ వాట్సాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనం అయితే ఇక్కడ లాగిన్ అయితే పడుతుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఓకే పై అయితే క్లిక్ చేయండి. ఓకే పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ దాన్ని సబ్మిట్ చేయడం ద్వారా అయితే మనకి వాట్సాప్ అయితే క్రియేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓటీపీ అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా ఓటీపీ అయితే ఇంకా మనకి ఏమీ రాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిమైనింగ్ టైం అయితే చూపిస్తుంది కదా, ఆ టైంలో అయితే మనకి చూడండి ఫ్రెండ్స్ ఓటీపీ అయితే వచ్చేసింది. ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. వెరిఫై అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకైతే వాట్సాప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ మనకి నేమ్ అడుగుతుంది. ఇలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి వాట్సాప్ అయితే. సెట్ కాంటాక్ట్స్ అయితే మనకి ఇందులోకి అయితే వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చేస్తుంది మనకి వాట్సాప్ అయితే. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది కదా వాట్సాప్ అయితే. ఇక్కడ చాట్ సింబల్ పై అయితే ట్యాప్ చేయండి. అగ్రీ పై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కాంటాక్ట్స్ అయితే లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వాట్సాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ వాట్సాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అయితే. వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మెసేజ్ పెట్టాలనుకోండి. చూడండి ఫ్రెండ్స్, టిక్ మార్క్ అయితే వచ్చింది. డబుల్ టిక్ అయితే వచ్చింది కదా, ఈ మెసేజ్ చూసాను చూడండి. ఇందులోకి వస్తే నేను మెసేజ్ చూసేసాను, కానీ ఇక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్స్ బ్లూ టిక్స్ అయితే రాలేదు. చూడండి బ్లూ టిక్స్ అయితే రాలేదు. చూడండి మీరు, వాళ్ళు ఎవరైనా మెసేజ్ పెట్టినా మనం బ్లూ టిక్స్ రాకుండా ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ మెసేజ్ బ్లూ టిక్స్ అయితే రాలేదు. ఈ వాట్సాప్లో అయితే నేనైతే చూసాను, ఆన్లైన్ అని చూపిస్తుంది చూడండి. అబౌట్ కూడా మనకు చూపిస్తుంది, బ్లాక్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా స్టేటస్ పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్టేటస్ పెట్టామనుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని అయితే నేను ఇప్పుడు స్టేటస్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే సెండ్ అయిపోయింది. చూడండి, ఇమేజ్ పై అయితే క్లిక్ చేశాను. ఇమేజ్ అయితే సెండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వాట్సాప్లో అయితే మనం చూద్దాం స్టేటస్ని. చూడండి ఫ్రెండ్స్, స్టేటస్ అయితే చూపిస్తుంది కదా ఉదయం. సో డీప్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకి స్టేటస్ చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్టేటస్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఈ స్టేటస్ ఇందులోకి వెళ్ళి చూద్దాం. నేను చూసాను ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు చూడలేదు, కానీ నేను స్టేటస్ చూసాను. చూడండి, మనం ఇక్కడ స్టేటస్ ఆల్రెడీ చూసాం, కానీ ఇక్కడ చూసినట్టయితే చూపించట్లేదు. చూడండి, ఇలా అయితే మనం స్టేటస్ చూసేసాం, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు చూసినట్టు చూపించట్లేదు. చూడండి, నో యూస్ అని చూపిస్తున్నాం కదా. ఇప్పుడైతే స్టేటస్ అనేది డిలీట్ చేద్దాం. ఫ్రెండ్స్, డిలీట్ చేసాం కదా. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఉన్న టికెట్ని అయితే మీరైతే చేయాలి. ఇక్కడ మీ వాట్సాప్లో మీ ఎవరైనా చూడొచ్చు, కానీ వాళ్ళని చూసినట్టయితే తెలియదు. లేకపోతే స్క్రీన్ షాట్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేయండి. అకౌంట్ అనేది చూపిస్తుంది కదా ఫస్ట్లో, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రైవసీ పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు చూపిస్తుంది చూడండి, రీడ్ యువర్ మెసేజెస్. చూసేటప్పుడు అయితే మనకి టిక్ మార్క్స్ అయితే రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే డిసేబుల్ చేసుకోవాలి. మనకి ఇది ఎనేబుల్గా ఉంటే మనకైతే అవ్వదు ఫ్రెండ్స్. నేనైతే ఎవరు చూసిన బ్లూటిక్స్ అయితే వస్తాయి. దానికోసం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక మెసేజ్ పెడుతున్నాను చూడండి. ఇలా అయితే మెసేజ్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు చూడండి, ఆ మెసేజ్ నేను చూస్తాను. చూసాను ఫ్రెండ్స్, మెసేజ్ అయితే నేను చూసేసాను. చూసిన తర్వాత ఇప్పుడు చూడండి బ్లూటిక్స్ అయితే చూపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్లూటిక్స్ చూపిస్తున్నాయి కదా. దీనికోసం మీరు ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ ఆ 3 డాట్స్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్ పైకి క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత ప్రైస్ అన్నాను కదా, దీన్ని అయితే డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టేటస్ పెడతాను చూడండి. సేమ్ స్టేటస్ మీకు మళ్ళీ పెడతాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, స్టేటస్ అయితే క్లిక్ చేశాను కదా. క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇట్లా చూపిస్తుంది. సెండ్ అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సెండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టేటస్ చూస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను స్టేటస్ అయితే చూస్తాను. ఇప్పుడైతే బ్యాక్ వచ్చి చూపిస్తాను చూడండి. చూసారా, 1 కాంటాక్ట్ చూసానని చూపిస్తుంది. చూసారా, ఇది ఫ్రెండ్స్ చిన్న అప్లికేషన్ అయితే మీరు చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్ళండి. అకౌంట్స్ నుంచి ప్రైవసీలోకి వెళ్ళండి. దీన్ని డిసేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. డిసేబుల్ చేసుకుంటే మీకు టిక్ మార్క్స్ అయితే చూపించు. ఎవరి మెసేజ్ చూసినా మీకైతే బ్లూ టిక్ మార్క్స్ చూపించు. ఇంకా స్టేటస్ కూడా మీరు చూసినా వాళ్ళకి చూపించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏంటండి ఇది? ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయ్యి బాబాయ్ బాబాయ్ అలాగైతే ఎలాగండి? ఇప్పుడు చేసేయండి. దాని పక్కనే ఒక గంట కూడా ఉంటుంది.